ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరు బాగున్నారని ఆశిస్తున్నాను. చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకి ఈ విధంగా రావడానికి దేవుడు చూపించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను ఎంతగానో మీరు ఆదరిస్తున్నారని, ఇవి ఎంతగానో మీ జీవితాలకు, మీ ఆధ్యాత్మిక జీవితానికి, మీ ఆత్మీయతకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, వీటి ద్వారా మీరు ఆత్మీయతలో మరింతగా ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దేవునికి దూరమైనప్పటికీ నాకు అన్నీ బాగానే కలిసి వస్తున్నాయి, నా జీవితం అంతా బాగానే ఉంది, నేను దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే ఏమీ పొందుకోలేకపోయాను, కానీ దేవునికి దూరమైనప్పటి నుండి నా జీవితంలో అన్నీ బాగానే కలిసి వస్తున్నాయని అనుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీకు కూడా నీ జీవితంలో ఇలాగే జరుగుతుందా? ఆనాడు యోనా దేవుని యొక్క మాటను వినకుండా దేవుడు నినివేకి పొమ్మంటే తర్షీషుకు పోదామని తర్షీషుకు ప్రయాణం అవుతాడు. చూడండి, యోనా ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినకుండా తర్షీషుకు వెళ్దాం అనుకుంటాడో, వెంటనే తర్షీషుకు వెళ్ళే ఓడ రెడీగా ఉందట. వెంటనే ఆ ఓడకు టికెట్ తీసుకుని వెక్కగానే ఆ ఓడలో తను పడుకోవడానికి కూడా బెర్త్ రెడీగా ఉందట. నాకు తెలిసి యోనా కూడా అనుకుని ఉంటాడు, ఇదేంటి, దేవునికి నేను విరోధంగా వెళ్తున్నాను, దేవుని మాట వినకుండా నేను వెళ్తున్నాను, అన్నీ నాకు బాగానే కలిసి వస్తున్నాయే అని అనుకుని ఉంటాడు. మనం దేవునికి విరోధంగా దేవుని మాట వినకుండా వెళ్తున్న ఆ మరుక్షణమే సాతాను మనకు కావలసినవన్నీ మన ముందుంచుతాడు. వెంటనే నీకు అనిపిస్తుంది, నేను ఒకప్పుడు ఎంతగానో ప్రార్థించేవాడిని, ఒకప్పుడు ఎంతగానో బైబిల్ చదివేవాడిని, క్రమం తప్పకుండా ఆ మందిరానికి వెళ్ళేవాడిని, కానీ ఎప్పుడు కూడా నా జీవితంలో నేను ఆశీర్వాదాన్ని చూడలేదు. అదేంటో, ప్రార్థన చేయడం మానేసిన దగ్గర నుండి, వాక్యం చదవడం మానేసిన దగ్గర నుండి, నా ఉద్యోగంలో గ్రోత్ని చూస్తున్నాను, నాకు కావాల్సినవన్నీ నా ముందుంటున్నాయని అనుకుంటున్నావేమో. గమనించండి, ఒక సత్యాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి, దేవుని మార్గంలో నుండి సాతాను తన మార్గంలోనికి రప్పించుకోవడానికి అన్యాయపు ఆశీర్వాదాలను నీ ముందుంచుతుంది, వాటిని నీకు ఎరగా వేస్తుంది. మనం పెద్ద చేపని పట్టుకోవాలి అన్నప్పుడు ఆ ముళ్ళుకి ఎరను పెడుతూ ఉంటాం. అలాగే దేవుని మార్గం నుండి నిన్ను తప్పించాలన్నప్పుడు సాతాను నీ ముందు అన్యాయపు ఆశీర్వాదాలను, తాత్కాలిక ఆనందాలను నీ ముందుంచి నిన్ను మాయ చేస్తుంది. నీవు వాటినే నిజమనుకుని, వాటినే శాశ్వతం అనుకుని దేవునికి దూరంగా జీవిస్తే పెను ప్రమాదం నుండి నిన్ను, నీ కుటుంబమును ఎవరూ తప్పించలేరు. ఆనాడు యోనా కూడా దేవుని యొక్క మాటను విడిచి వెళ్తున్నాను, నాకు అన్నీ కలిసి వస్తున్నాయి అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నడి సముద్రానికి వెళ్ళిన తర్వాత ఓడ ప్రమాదంలో చిక్కుకుంది. భయంకరమైన తుఫాను. ఆ ఓడ బద్దలైపోయే స్టేజ్కి వచ్చేసిందట. ఇది ఎవరి వల్ల అయింది? దేవుని యొక్క మాట వినకుండా వెళ్తున్న యోనా వల్లనే కదా. ఈరోజు నీ జీవితంలో బాగానే ఉండుండొచ్చు, కానీ నీ కుటుంబం బద్దలైపోయే స్థితిలో ఉందేమో, విడిపోయే స్థితిలో ఉందేమో, నీ కుటుంబం కట్టబడలేని స్థితిలో ఉందేమో. ఒక్కసారి ఆలోచించు, ఇది ఎవరి వల్ల అనుకుంటున్నారు? ఇది మనము దేవుణ్ణి విడిచి వెళ్ళడం వల్లనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఒకనికి యథార్థంగా కనిపించు మార్గము కలదు, కానీ తొదకు అది నాశనానికి దారి తీస్తుంది అని. నువ్వు వెళ్ళే మార్గం నీకు యథార్థంగా ఉండుండొచ్చు, నీవు తీసుకునే నిర్ణయం యథార్థంగా ఉండుండొచ్చు, కానీ అది చెడుకు దారి తీస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తావో, దేవుని యొక్క మాట విని దేవుని యొక్క మాట ప్రకారం నీవు నడుచుకుంటావో, నీ జీవితం, నీ కుటుంబ జీవితం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. ఆనాడు యోనా కూడా, నేను వెళ్తున్న మార్గం యథార్థమైనది, నేను దేవుని విడిచి వెళ్తున్నా కూడా నాకు అన్నీ కలిసి వస్తున్నాయని ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడట. అకస్మాత్తుగా దేవుడు కన్నెర చేసిన సమయం రానే వచ్చింది కదా. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునికి విరోధంగా మనం వెళ్తున్నప్పుడు, దేవుని మాట వినకుండా మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నీకు కొంతకాలమే ఆ యొక్క ఆనందం ఉంటుందేమో, కానీ
ఒక్కసారి దేవుడు కన్నెర చేసే సమయం వచ్చిందంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి. అటువంటి రోజు జీవితంలోనికి రాకముందే, దేవుడు తన కన్ను ఎర్ర చేయకముందే, దేవుని ఉగ్రత మన మీదికి రాకముందే మన జీవితాలను మార్చుకుంటే ఈరోజు మనము మన కుటుంబము సంతోషంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యానికి లోబడి ఎప్పుడు ప్రార్థన చేసే జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నీ జీవితం, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ప్రస్తుత కాలంలో లోకంలో పాపం ఎంతగానో విస్తరించబడిందండి. ఈరోజు అదే ఆనందం, అదే సంతోషమని లోకం వైపు పరిగెడుతూ ఉన్నారు. కానీ అది శాశ్వతమైన ఆనందం కాదు, శాశ్వతమైన సంతోషము కాదు. ఏదో ఒక రోజు ఆ యథార్థంగా కనిపించే మార్గమే నాశనానికి దారితీస్తుంది. అదే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టగలిగితే నీకు యథార్థమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. తుదకు నీ జీవితం నిత్యరాజ్యానికి వెళ్తుంది. కాబట్టి ఈరోజే మన జీవితాన్ని సరిచేసుకుందామా? అటు కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.